T20 నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో 111వ సినిమాను చేస్తున్నాడు. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ OTT డేట్ కి సంబంధించి లేటెస్ట్ రూమర్ వైరల్ గా మారింది. ఓ ప్రముఖ OTT సంస్థ పెద్ద మొత్తంలోనే ఆఫర్ అందించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న స్పిరిట్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. ప్రభాస్ పై సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్ లే ఇందులో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ 50 మంది రౌడీస్ తో నటించే సన్నివేశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సీన్స్ లో ప్రభాస్ లూజ్ ఫిట్ డ్రెస్సింగ్ లో సందీప్ వంగా మాస్ టేకింగ్ తో ఈ మొత్తం సీక్వెన్స్ అదిరిపోనుందని టాక్ వినిపిస్తుంది. విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాక చిత్రంతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఈ సినిమా తర్వాత కూడా బన్నీ మాసివ్ లైనప్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే తన లైనప్ విషయంలో బన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శకులతోనే తన లైనప్ ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ కోలీవుడ్ నుంచి అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్ తో క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. కన్నడ, హిందీ మాత్రమే మిగిలాయి. హిందీ నుంచి కూడా బన్నీకి ఓ ఆఫర్ ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది పారడైజ్ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఓ క్రేజీ ప్రాజెక్ట్ థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకోవడానికి ప్రముఖ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం రైట్స్ ని దక్కించుకునేందుకు ఆ ప్రొడ్యూసర్ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నాని కెరీర్ లోని అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన చిత్రంగా ది పారడైజ్ నిలబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తిరువీర్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ డ్రామా ఓ సుకుమారి భరత్ దర్శన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తాకగానే షాక్ కొట్టే ట్రాన్స్ఫార్మ్ లాంటి ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మిస్టికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వృషకర్మ ఈ మూవీ నాన్ థియేటరికల్ హక్కుల్ని ప్రముఖ సంస్థ జీ నెట్వర్క్ ఏకంగా 48 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. చైతు కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ అయిన ఈ బిజినెస్ తో థియేటరికల్ రిలీజ్ కి ముందే సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం రికవరీ అయిపోయిందని వార్తలొస్తున్నాయి. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో థియేటర్స్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. వీకెండ్ లో బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లోనూ అదే జోరును కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం సత్తా చాటుతుంది. అమెరికాలో ప్రత్యేక ఆఫర్స్ ని ఈ చిత్రం బాగా ఉపయోగించుకుంది. ఒక్కరోజే $90K వసూలు చేయడంతో ఇప్పటి వరకు అక్కడ మొత్తం కలెక్షన్లు $697 మార్కును చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన $1 మిలియన్ క్లబ్ వైపుగా దూసుకెళ్తుంది. పోసాని కృష్ణమురళి ఆల్రౌండ్ బాధ్యతలు వహిస్తూ తెరకెక్కించిన వినూత్న చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి 3 ఇడియట్స్ మూవీ సమర్పణలో యూపీ సినిమా లైన్స్ కుసుమ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. హిందోల చక్రవర్తి, కాజల్ శర్మ, అయేషా ఖాన్ తదితరులు కీలక రోల్లో నటించారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ది ఇండియా స్టోరీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే అలరించిన కాజల్ ఈ సినిమాలో శ్రేయస్ తడ్పాడేతో కలిసి ఒక సీరియస్ సందేశాత్మక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో వరుస ఆఫర్లు ఉన్నప్పటికీ ఇలాంటి సీరియస్ కథను ఎంచుకోవడానికి గల కారణాన్ని కాజల్ తాజాగా వెల్లడించింది. తల్లి అయిన తర్వాత తన ఆలోచన విధానం, కెరీర్ పట్ల దృక్పథం పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఏడాదికి 8-9 సినిమాలు కాకుండా కేవలం 3-4 నాణ్యమైన సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. హీరో రుత్విక్ ప్రధాన పాత్రలో నటించిన రాజాది రాజా రుత్విక్ కి జంటగా విశాఖ దిమాన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. పునర్జన్మ, ప్రేమ, మిస్టరీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దర్శకుడు అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథలో ఒక బలమైన పాయింట్ ఉందని మేకర్స్ చెబుతున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ప్రభాస్ హీరోగా అను రాఘుబడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ టీం ప్రేక్షకులకు అద్రిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. డిసెంబర్ 3న ఫౌజీ విడుదల కానున్నట్లు ప్రకటించారు.
సీనియర్ నటులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్. కామెడీ, ఎమోషన్, భక్తి అంశాల కలబోతగా ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మధ్యతరగతి కుటుంబ కలహాలు, కష్టాల నేపథ్యంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం రేపు థియేటర్స్ లో విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ బాబు కెరీర్ లోనే ట్రెండ్ సెటర్ గా నిలిచిన బ్లాక్ బాస్టర్ మూవీ పోకిరి రీ రిలీజ్ కానుంది. అయితే ఈసారి కేవలం సాధారణ రీ రిలీజ్ షోలు మాత్రమే కాకుండా రీ రిలీజ్ చిత్రాల చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 9వ తేదీన స్పెషల్ మిడ్ నైట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఓ రీ రిలీజ్ చిత్రానికి కూడా మిడ్ నైట్ షోలు పడ్డం చాలా అరుదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో పండగ చేసుకోవడానికి, పాత రికార్డులను తిరగరాయడానికి సూపర్ స్టార్ అభిమానులు ఇప్పుడే సిద్ధమైపోయారు. జగపతి బాబు హీరోగా అఖిల వి కృష్ణ తెరకెక్కించిన చిత్రం వదల. లయ, కృతిక, శ్రీనివాస్ హీరోయిన్స్ గా నటించారు. మంచి కుటుంబ కథతో థ్రిల్లర్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత హీరోయిన్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా ఇటీవల 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సినిమా రేపటి నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీలీల కెరీర్ లో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రెజెంట్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కోల్పోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని శ్రీలీల త్రుటిలో మిస్ చేసుకుంది. ఆమె స్థానంలో వేరే నటిని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపై దినేష్ కుమార్ హీరోగా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా మురళీధర్ గౌడ్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వెంకట్రామయ్య గారి తాలూకా. కోమలి క్రియేషన్స్ బ్యానర్ పై కోమలి, మహేందర్ తొట్టే, సోమేష్ సారిపల్లి నిర్మాణంలో సతీష్ అవాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తండ్రి ఎమోషన్, మానవ సంబంధాలతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రమే ధర్మన్. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన 2 ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ధర్మన్ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అయ్యాయి. ఓ యువ బ్యూటీ క్రేజీ ఈ ప్రాజెక్ట్ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా టాక్ మొదలైంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పరిచయమే లేని ఓ అబ్బాయి, అమ్మాయి కలిసి ప్రయాణం చేసిన కథే సమ్వేర్ సమ్టైమ్. ప్రభుచంద్ దర్శకత్వంలో ఉదయ్ సద్దాలా నిర్మించారు. ఈ సినిమాలో రఘువరన్, యశోర్ జంటగా నటించారు. వెంకటేష్ మహా, సాయి కదిరా, తృప్తి భండారి కీలక పాత్రలు పోషించారు. రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా ఈ మినీస్ చిత్రం ప్రసారం కానుంది. తన మేకింగ్ టేకింగ్ తో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించిన హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది ఒడిస్సీ మాట్ డామన్. ఇక టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హిస్టారికల్ సినిమా గ్రాండ్ గా రేపు రిలీజ్ కానుంది.